10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందశ్రీ పాడెమోసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలో నాకాబందీ, రద్దీ ప్రదేశాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్లో పోలీసుల విస్తృత తనిఖీలు. పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్లో పోలీసుల విస్తృత తనిఖీలు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కార్లో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఆదేశాల మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, కార్గో పార్సిల్ కేంద్రం మరియు ఇతర రద్దీ ప్రదేశాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్ జగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670744 కు సమాచారం ఇవ్వాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు భద్రతా చర్యలకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీతారాముల కళ్యాణం జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు పట్టవస్త్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. ఆలయ ఈవో చిన్న వంశీలో భారీ ఏర్పాట్ల నడుమ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమండ్రి మహేంద్ర నాయక్, డీసీపీ భీమ్ శర్మ, దేవస్థానం చైర్మన్ ఏలమూర్తి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్, చిల్పూరు దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మల్లారెడ్డి, అర్చకులు భార్గవాచార్యులు, మురళీకృష్ణాచార్యులు, ఆలయ సిబ్బంది భారత్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్కార శ్రీ వీరాచల రామచంద్ర స్వామి జీడికల్ ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా రాములవారి కళ్యాణం జరిగింది. విశేషంగా ప్రజలు తరలివచ్చారు, భక్తులు తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా పోయిన సంవత్సరం ఒక 50 లక్షల రూపాయలు, ఈ సంవత్సరం ఒక దాదాపు 60 లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇంకా చాలా వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఆలయానికి రావటానికి జనగామ నుంచి జీడికల్కు 8,30,00,000 రూపాయలు రోడ్ నిర్మాణానికి మంజూరు అయింది. స్వామివారి కళ్యాణము శ్రీరామనవమికి ఉంటుంది. ఆ లోపల రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధానంగా టాయిలెట్స్, వాష్రూమ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నది. కళ్యాణం లోపల భక్తులకు టాయిలెట్స్, వాష్రూమ్స్ నిర్మాణం చేయాలని కూడా సంకల్పించడం జరిగింది. దానికి తోడుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము. అది ప్రభుత్వ పరంగా మంజూరు కాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అది కాకుండా నేను భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ ఇతోధికంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి కొంతమంది ఇప్పటికే విరాళాలు ఇచ్చారు. దాదాపు 10 లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాలు ప్రతి రూపాయి కూడా ఆలయ అభివృద్ధికే ఖర్చు చేయడం జరుగుతుంది. గతంలో లాగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రూపాయి, భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా స్వామివారి కొరకు, ఆలయ అభివృద్ధి కొరకే. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది.
ఆలయానికి ఉపయోగపడుతుంది, భక్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా సహకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 8వ తేదీ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేస్ క్రైమ్ నెంబర్ 383/2025 UBS 137 139 BNS కేసులో ముద్దాయి బోయ మధు, తండ్రి పేరు మాదన్న, వయసు 22 సంవత్సరాలు, ఇతని స్వగ్రామం వెల్దుర్తి మండలం బుక్కపురం గ్రామం అయితే ప్రస్తుతం కర్నూలు 4వ పట్టణ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద నివాసం ఉంటున్నాడు. ఇతనిని ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు మరియు రిమాండ్కు తరలించారు. ఇందులో బాలిక తల్లి సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ముద్దాయి బాలికను హైదరాబాద్ తీసుకువెళ్లుట కోసమని వేచి చూస్తుండగా 4th టౌన్ సిఐ శ్రీ విక్రమ్ సింహ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది ముద్దాయి మధును పట్టుకుని అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగింది. ముద్దాయిని ఇన్ఛార్జి మ్యాజిస్ట్రేట్ డోన్ వారి వద్ద హాజరు పెట్టగా ముద్దాయిని రిమాండ్కు తరలించడం జరిగింది. తెలుగు సునీత అనేటువంటి మహిళ భిక్షాటం చేసుకుంటూ బస్టాండ్ ఏరియాలో బల్లాటి చౌరస్తా తిరుగుతూ ఉంటుంది. ఆమెకు రేణుక అనేటువంటి 4 సంవత్సరాల పాప ఉంది. ముజఫర్ నగర్లో నివాసం ఉన్నటువంటి మధు అనే అబ్బాయి కొంచెం బ్యాడ్ వేస్ కలవాడబడిన వ్యక్తి. తరచుగా అక్కడికి రావడం, వాళ్ళ అమ్మతో పరిచయం పెంచుకోవడం చేశాడు. పాప మీద సరిగా ఆలనాపాలన లేకపోవడంతో ఆ పాప మీద కన్నేసి ఒక దుర్బుద్ధితో ఆమెని ఆ పాపని వాళ్ళ అమ్మ ఇంట్లో తెలియకోకుండా తీసుకెళ్ళిపోయి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. మనకు వచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టుకొని సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే పోలీసుతో కాంటాక్ట్ అయ్యి ఆ పాపను ట్రేస్ చేయడం జరిగింది. సో ఆ పాపని అతన్ని ఎవరైతే తీసుకెళ్లారో మధు అనే వ్యక్తిని కూడా మనం కన్సెషన్ తీసుకోవడం జరిగింది. విచారిస్తే ఆమె ఆ బాబుని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ బాబుని సికింద్రాబాద్లో ఎవరికైనా అమ్మేస్తే అంతో డబ్బు వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళింది మనం విచారం తెలియదు. సో ఈ మేరకు అతని మీద కేసు నమోదు చేసుకొని ఈ రోజున అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన 20 మంది విద్యార్థినులకు కడుపులో నొప్పి, వాంతులు కావడంతో హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు పచ్చి పులుసు, చారు, ఆలుగడ్డ కూడా పెడుతున్నారని, అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని, భోజనం నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. ఉపాధ్యాయులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించిన తల్లిదండ్రులు. ఏం పెడతారు? పచ్చి పులుసు, ఆలుగడ్డ, టమాటా అంతే. ఏమొస్తానే అలా పురుగులు వస్తాయి? పురుగులు వస్తానే అన్నం కూర కొంచెం వేస్తారు, అన్నం కొంచెం వేస్తారు. కూర, కిచిడి, ఇంకా అల్చితకాయ తినకొచ్చి కడుపు వస్తుంది, ఇంకా గుడ్డు వాసన వస్తుంది. దేశకొచ్చి వాంటింగ్ బాగా కడుపు వస్తాను సార్. ఇప్పుడే వాంటింగ్ లేదు సార్. మీ పేరు? నా పేరు చరణ్ సార్. ఎన్నో క్లాస్? 4th క్లాస్. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్కు ప్రమాదం. పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద అదుపు తప్పి గుంటలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్. ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అల్పిరి మెట్ల మార్గంలో మాంసాహార కలకలం. తిరుమల అల్పిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న టీటీడీ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తితిదే ఆరోగ్య విభాగం. ఎవరు తెచ్చేసారన్నా? వెండి చేపలు తింటున్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పై లేకుండా కదా అభ్యంతరం చేస్తున్నారు. గుడికి మీరు వచ్చిన గుడికి ఏంటమ్మా కంప్లైంట్ నెంబర్ ఉండదు చూడండి. ఫోన్ చేయి. కంప్లైంట్ నెంబర్ ఉండదు. ఫోటోలు
తీస్తున్నా వీడియో తీస్తున్నాం. వీడియోది బాగా కటకారం అయిపోయింది ప్రతిసారి. కొట్టొచ్చారు సార్ గూగుల్ వాటర్ సార్ నేను టీటీడీ జగిత్యాల జిల్లాలో తండ్రి తనకి వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రిని కర్రతో బాది హత్య చేసిన కొడుకు. మెట్టుపల్లి పట్టణంలోని బోయవాడలో తండ్రి గంగ నర్సయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు. తండ్రి కొడుకులకు మాట పెరిగి పక్కనే ఉన్న కర్రతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలుసుకోవడంతో భార్య హారికతో కలిసి ఘటన స్థలానికి ఇంటికి చేరుకొని రక్తగాయాలతో ఉన్న తండ్రిని మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు. మృతుని కూతురు హరిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిట్యాల బస్ దగ్ధం ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో. ఇంజిన్లో మంటలు రావడం గమనించి ప్రయాణికులను అప్రమత్తం చేసిన బస్ డ్రైవర్, బస్ పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు. ప్రయాణికులు కిందికి దిగిన కొద్ది నిమిషాల్లోనే బస్ పూర్తిగా దగ్ధం. బంగారం ఉందన్న దాంట్లో ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగండి కన్నా కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా అన్న దూరంగా ఉండండి. బండి తీసుకోండి, దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న. ట్యాంక్ మళ్ళా అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న. అన్న దూరం జరగండి. మంచి దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో, చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరు ఉన్నారని చూడండి అన్న. అన్న మన గాజులు క్యాబిన్లో బ్యాగులను బయట వేసుకన్నా బస్సు సగాలు పడుతున్నాయో అని అన్న దూరం జరగండి అన్న. ఇంకెవరు ఉన్నారన్నా మీకు పడుకున్నా కానీ లోపల వెనక నుంచి ఓటింగ్ ఉంది. లోపల అందరూ ఇవి అన్న
ఢిల్లీ పేలుళ్లపై వివరాలు ప్రకటన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా I-20 కారులో సంభవించిందని ధృవీకరణ. ఈ కారు పేలుళ్ల వల్ల కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి, గాయాలు అయ్యాయి, కొంత ప్రాణం నష్టం జరిగింది. కాసేపట్లో ప్రమాద స్థలం మరియు క్షేత్రగాత్రులు ఉన్న హాస్పిటల్లో సందర్శించి ఉన్నానని తెలిపారు. आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। NSG और NIA की टीम FSL के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी CCTV कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी CP दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। CP दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం. బాపట్ల జిల్లా చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట. డ్రోన్ ద్వారా పేకాట స్థావరాన్ని గుర్తించిన చీరాల రూరల్ పోలీసులు 1,69,940 రూపాయల నగదు సీజ్ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చీరాల రూరల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ IPS. అనుమానిత ప్రదేశాలలో డ్రోన్ సర్వేలెన్స్ నిరంతరం నిర్వహిస్తున్నాం. పేకాట, కోడి పందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోము. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ IPS. పేకాట, కోడి పందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ IPS హెచ్చరించారు. చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట శిబిరాన్ని సోమవారం చీరాల రూరల్ పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. వేగంగా ఆ ప్రదేశానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని 1,69,940 రూపాయల నగదును మరియు 14 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు చెలరేగాయి. బార్బీగా అసెంబ్లీ నియోజకవర్గంలో జనసూరజ్ పార్టీ మద్దతుదారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఘటనలో ఒక కారు ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కారు జనసూరజ్ పార్టీ మద్దతుదారులదే అని అనుమానం వ్యక్తమవుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా స్థానికేతర కాంగ్రెస్ నేతల పర్యటనపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూతుల వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా వారు వ్యవహరించారని ఈసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెంకటగిరిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కాళ్ళు కింద అనుకో నడవని కాదు నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాను. ఇంకో పని తెప్పిస్తున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.